జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025వ సంవత్సరం రాగానే వెనువెంటనే షష్టగ్రహ కూటమి రావడం, అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం, ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారాలు చూసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి మే మాసం 2025 సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే ఈ ఏప్రిల్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మే మాసం 2020 సంవత్సరంలో మనకి మే 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతా ఉన్నాయి. ఇవి 12 రోజులు ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి. అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు, కోనేర్లు, అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది. మరొకటి, ఈ యొక్క స్నానం ఆచరించడం, ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది. అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా అయితే మనకి ఈ యొక్క మే మాసం 2020 సంవత్సరం మనం చూసినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మిథునం. ఈ మిథున రాశి వారికి 10వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అలానే 9వ స్థానంలో శని శుక్రుడితో కలిసి ఉన్నారు. అలానే రాహు కూడా అక్కడే ఉండడం ద్వారా వీరిలో ఎక్కడైనా బంధువర్గం నుంచి తగాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గం నుంచి ఏదైనా ఆస్తి తగాదాలు గొడవలు కనుక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతమేర వీరు జాగ్రత్తగా ఇచ్చుకోవడం మరీ మంచిది. అలానే వీరు ఏదైనా వ్యాపార నిమిత్తంగా కానీ లేదా ఏదైనా విదేశానికి కానీ అప్పు తీసుకొచ్చి ఉంటే కనుక వారు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగానే వారికి చెప్పడం ద్వారా కొంతమేర మీ మీద ఆ ఒక స్ట్రెస్ ఫీల్ అనేది, ఆ స్ట్రెస్ అనేది తగ్గితే మీరు కొంచెం ముందుకు అడుగు వేయడానికి బాగుంటుంది. అయితే మనకి పోయిన మాసాల కిందగా చూసుకుంటే కనుక ఈ మే మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి కొంతమేర వెసులుబాటు బాగుంది అని చెప్పొచ్చు. అలానే ఈ మే మాసంలో వృషభ రాశి వారు విదేశానికి ఏదైనా ప్రయత్నం చేస్తే మే 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి ఉంటే గనక ఖచ్చితంగా అది ప్రతిఫలం అవుతుందని చెప్పొచ్చు. అలానే కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే వారికి కూడా సకాలంగా వారికి పనులయ్యేలాగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే వీరు చేయవలసినటువంటి వ్యాపారం, కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటే కనుక ఏదైనా అపరాల వ్యాపారం, అలానే కిరాణా షాప్స్, ఫ్యాన్సీ స్టోర్లు, రైస్ షాపులు, ఏదైనా ఇండస్ట్రీలు నిర్మించుకోవడం మరీ మంచిది. ఇది మే 15వ తారీఖు తర్వాత అలాంటి వ్యాపారాలు చేసుకోవడం మరీ మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బెట్టింగ్స్ లాంటివి మీకు కలిసి రావు. అందుకని కష్టపడండి, పని చేయండి. ఈ యొక్క మిథున రాశి వారికి ఎప్పుడు కూడా కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం కూడా సరిగా దక్కాలి అంటే కనుక దేవుడి మీద భారం వేసి కాకుండా దేవుడి మీద జ్ఞానం పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది. అలానే నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుభయం, ఆర్థిక సమస్యలు, లైఫ్లో ఎదిగేదానికి, ఆస్తులు మీకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆ వీల్నామస్ వచ్చేందుకు, ఇల్లు, గృహశోభ, వాహన శోభ, అలానే పెళ్లిళ్ళు కానిటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వీరందరూ కూడా చేయగలుగుతాము
అనుకుంటే మీకు సమయం దొరికితే కనుక మనకి మే మాసంలో వచ్చేటువంటి సరస్వతి నది పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఆ నది స్నానం ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరు సరస్వతి నది వరకు వెళ్ళే అవసరం లేదు. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది ఏదైతే ఉందో అక్కడ కూడా మనం పుష్కరం చేయొచ్చు. ఆ పుష్కరాల్లో స్నానం ఆచరించడం, మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీకున్నటువంటి ఏదైతే లోయగా మీరు ఫీల్ అవుతున్నారో అదంతా కూడా స్ట్రెస్ ఫీల్ పోయేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ యొక్క మిథున రాశి వారు ఈ మే మాసం మొత్తం కూడా ఇంకా బాగా రాణించాలి. నరదిష్టి, నరఘోష ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి. ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలి. అలానే ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వాలి. జాబ్ లో వెసులుబాటు కూడా బాగుండాలి. దినదిన అభివృద్ధి అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఒక చిన్న పరిహారం కూడా చేసుకుంటే సరిపోతుంది. అలానే మీకు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గ్రహాలు అనుకూలతగా మనకి మారేందుకు ఈ యొక్క నెంబర్ని కనుక మనం ప్రతిరోజు పారాయణ రూపంగా పారాయణం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి చెడు నెగిటివ్ అంతా కూడా పోయేసి మనలో అంతా కూడా పాజిటివ్ ఉండేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీకు నెంబర్ 3323242 3323242 అనే ఈ నెంబర్ని 190 టైమ్స్ ప్రతిరోజు కూడా పాలన రూపంగా చేయండి. ఉదయాన్నే లేవండి, కాలకుర్చలు అయిపోయిన తర్వాత మంచం మీద కూర్చొని కాకుండా, కింద కూర్చొని కాకుండా చాపగాని పీటగాని వేసుకుని కూర్చొని అక్కడ ప్రశాంతంగా కూర్చొని చేతిలో కాజు కానీ బాదం కానీ పెట్టుకొని ఒక 11 గింజలు ఈ నెంబర్ని పాలన రూపంగా చేసుకొని అవన్నీ కూడా తినడం ద్వారా మీకు ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా మంచి జరగాలంటే కూడా ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే, మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ లేకుంటే గనక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకి తినిపించడం, మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ, రాగి నాణెం, రాగి రేకు, ఏదైనా రాగి పాత్ర, రాగి చెమ్ము, రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే గనక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు, ఏదైతే మీకు రుమ్మతులు, ఏవైతే మీకు తీరనటువంటి పితృల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను, అలానే చింతపండు, మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా, అలానే చింతపండు కూడా ఒక 1/2 కిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, కొనియేర్లు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక రెమెడీ, అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక 50 గ్రాములు, పిస్తా ఒక 50 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు
ఒక 50 గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక ½ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక 50 ml కలిపేసి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రావి చెట్టు కలిసిన దగ్గర కానీ మేడి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్లు పెంచితే కోళ్లు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి కనుక మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం శత్రుపీడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ మార మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి కర్పూరం బిళ్ళలు అని దొరుకుతాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 శనివారం రోజున ఒక 5 బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు. ఈ పట్టికను కూడా ఒక 100 నుంచి 150 గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది. అంటే బిళ్ళ కర్పూరం ముద్ద కర్పూరం రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు బిళ్ళ కర్పూరం ఒకటి 4 తీసుకోవాలి, ముద్ద కర్పూరం కూడా ఒక 10 గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పట్టిక అని ఉంటుంది. అంటే ఈ వాంపు దిల్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా 20 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి. అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుపు ఇవన్నీ కూడా ఆ డబ్బా మొత్తం తల చుట్టూతో 7 టైమ్స్ తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుగ్మతలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది. కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి. అలానే జాబులో వెసులుబాటు సొంతగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా చిన్న రెమెడీ వర్క్ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉన్నాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ